నమ్ముకున్నారు, చర్చికి వెళ్తున్నారంటే మతము మారినట్టు కాదు. ఎందుకంటే దేవుడు ఆయన చేసిన కొన్ని మంచి పనులు, ఒక వ్యాధి బాధ ఉంటే తగ్గిస్తే ఆయన మీద ప్రేమ వచ్చేసి, నన్ను తగ్గించిన వాడే నా వాడు, ఆయనే నిజమైన దేవుడని వాళ్ళు నమ్ముకుంటారు. నా వ్యాధి తగ్గింది, నా బాధ తగ్గింది, నా కష్టాలు తగ్గినాయి, నన్ను కూడా దేవుడు తోడుగా ఉంటాడు కడదాకా అని ఆయన మందిరానికి వెళ్తారు. ఎవరు మార్చేది ఉండదు. జీవితము దేవుడే మంచి కార్యాలు చేస్తాడు, ఆయన చేయబోతున్నాడని భూమి మీద ఆ దేవుడే ఎక్కువగా సేవ చేశారు. ఎవరు చేశారమ్మా సేవ? యేసుప్రభు వారే భూమి మీద సేవ చేశారు. ఆయననే పరలోకం రాజ్యానికి కూడా వెళ్ళారు. అందుకోసమే మనందరం కూడా పరలోకం రాజ్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుంటాము, ఆయన కొరికే మనం జీవిస్తున్నాం, ఆయన కొరికే ప్రేమిస్తున్నాం. దేవుడే మనకు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుడి కొరకే మనం వస్తాము, కానీ ఏ మతం కోసం రాలేదు, ఏ ప్రాంతం కోసం రాలేదు. దేవుడి కోసమే వచ్చాము, దేవుడి కోసమే ముందుకు నడుస్తాము, దేవుడి కోసమే మనము కలిసి ఉండాలి అందరితో. చాలామంది వీళ్ళతో మనకేం పని అని దూరం అయ్యే వాళ్ళే కూడా చాలామంది ఉంటారు. దూరమైనంత మాత్రం దేవుడైతే మీకు దగ్గరగా లేడా? దేవుడు మీకు ఆశీర్వదిస్తున్నాడు కదా, దేవుడు మేలు చేస్తాడు కదా. ఆయననే మీకు పరలోకం రాజ్యం దాకా దగ్గర అయి ఉంటాడు. ఆయన మిమ్మల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్.